దేవుడే దిక్కు. అన్నీ ఉన్నప్పుడు తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి అన్నాడా బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ వచ్చేసరికి మనుషులందరూ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు గనక మన మనసు కలిగిన సంపదల మీద, భోగాల మీద, వ్యక్తుల మీద మనకు తెలియకుండానే అనుకుంటాం. ఇది చాలా ప్రమాదం. అలా ఎప్పుడైతే మనం ఇతరుల మీద, ధనం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద అనుకుంటామో, ఇప్పుడు ధనం మీద అనుకున్నాం అది పోయిద్దేమో అని భయం, బంధాల మీద అనుకున్నాను పోతారేమో అని భయం, పిల్లల మీద అనుకున్న వాళ్ళకి ఏమన్నా అయిద్దేమో అని భయం. ఎప్పుడు టెన్షన్. వాడు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, వీడు ఇంకా రాలేదు, ఏం రాలేదు, అమ్మాయి రాలేదు, ఎందుకు రాలేదు, ఏమి అంత ఏకశ్వాసం అయితే ఉంటుంది వ్యవహారం అంతా. కొద్దిగా ఆలస్యమైంది, అప్పుడు పూర్ణశాంతి ఉన్నట్ట, పోయినట్టేగా మొత్తం. మరి దేవుడు ఏం కోరుతున్నాడు? మరి అది సాధ్యం కాదే. మరి చాలా వాటి మీద ఆనుకొని ఉన్నామే. ఏబు 7 సంగతుల మీద ఆనుకున్నట్టు యాజ్ రీజ్గా మనం కూడా అంతే అనుకున్నాం. కాబట్టి అంత డబ్బులు అయిపోవచ్చులే, కానీ ఉన్నంతలో మందు కూడా అదే తిప్పలు. బిడలారా, మీకు అర్థమయ్యేటట్టు చాలా సులభ శైలిలో నేను మాట్లాడుతున్నా. నా భాషను అర్థం చేసుకోండి చాలా తేలిగ్గా. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. అమ్మ బాబోయ్, ఒక్కళ్ళు కూడా చెప్పలేదుగా. నిజంగా నిద్రపోతున్న వాళ్ళు కూడా చెప్పట్లా. ఒకసారి పక్కన వాళ్ళు బాగా తెచ్చండి, చేతులు కలపండి, ఇంక అయిపోయింది. నిజంగా అన్నమాట ప్రకారం నేను ముగిస్తున్నా. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? వేటి 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 మీదనైతే తను ఆనుకున్నాడో వాటన్నిటిని ఒక్కసారి తీసి మళ్ళీ ఇచ్చాడు. అంతే, అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. అర్థమైందా? పిచ్చి వదిలిచ్చి లైన్ చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలండి? అయిపోయింది. ఇంకా లేదు, ఏం లేదు, అయిపోయింది ప్రసంగం. దేని మీదనైతే ఆధారపడ్డాడో అన్ని ఒక్కసారి వాటి స్థానాలన్నీ స్థానభ్రంశం చెందించి మళ్ళీ సెట్ చేశాడు అన్నమాట. నా భార్య దేవత, ప్రాణం ఇచ్చిద్ది. అసలు నేనంటే దాని పిచ్చిదానికి ఎంత ఇష్టమో చచ్చిపోయిద్ది నా కోసం, నీ బొంద చూడు అని చూపించాడు. ఇవన్నీ బాగున్నప్పుడు జరిగే భజనలు.